ఎస్సీలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, సబ్సిడీపై రుణాలు. దరఖాస్తు విధానం, అర్హతలు, ముఖ్యమైన తేదీ వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద ఎస్సీలకు సబ్సిడీ రుణాలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు మే 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, ఇతర వివరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పథకాలను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఏప్రిల్ 11 నుంచి ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించింది. తాజాగా ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యాయి. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు స్వయం ఉపాధిపై రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు మే 10వ తేదీ చివరి తేదీగా ప్రకటించారు. అభ్యర్థులు apobms.apcfss.in వెబ్సైట్ ద్వారా స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యవసాయ అనుబంధ రవాణా, పరిశ్రమలు, సేవ, వ్యాపార రంగాల్లో స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఎస్సీల కోసం ఆర్థిక సహాయ పథకాలకు దరఖాస్తులు 10/5/2025 వరకు ఓపెన్ చేసి ఉంటాయి. అర్హతలు: లబ్ధిదారుడు ఏదైనా ఎస్సీ వర్గానికి చెందిన వారై ఉండాలి. కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారై ఉండాలి. వయసు పరిమితి 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉండాలి. లబ్ధిదారుడు దారిద్ర్య రేఖకు దిగువన అంటే బీపీఎల్ వర్గంలో ఉండాలి. లబ్ధిదారుడు స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి కావాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ ఫర్ జనరిక్ ఫార్మసీస్ సిస్టమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రంగం పేరు, పథకం వివరాలు, విద్యార్హతలు అవేంటి తెలుసుకుందాం. పరిశ్రమలు, సేవ, వ్యాపార రంగం, పూలబొకి తయారీ, అలంకరణ వీటికి విద్యార్హతలు అక్కర్లేదు. వర్మీ కంపోస్టు, సేంద్రియ ఎరువులు విద్యార్హతలు లేవు. వెబ్సైట్ అభివృద్ధి, ఐటీ సేవలు, కంప్యూటర్ సైన్సు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత రంగంలో ఐటీఐ డిప్లొమా లేదా సత్యమాన అర్హత ఉండాలి. ఎల్ఈడి బల్బు అండ్ ఎనర్జీ సేవింగు డివైస్ అసెంబ్లింగు ఐటీఐ డిప్లొమా లేదా ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత సాంకేతిక రంగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. పంబ్లింగు ఎలక్ట్రీషియన్ సర్వీసెస్ ఐటీఐ పంబ్లింగు ఎలక్ట్రికల్ లేదా సంబంధిత ట్రేడ్లలో డిప్లొమా ఉండాలి. వాటర్ బాటిల్ రీఫిల్ అండ్ ప్యూరిఫికేషన్ కేఎస్కి కనీసం 10వ తరగతి విద్యార్హత ఉండాలి. వేస్ట్ రీసైక్లింగు, ఆఫ్ సైక్లింగు వ్యాపారం విద్యార్హత ప్రమాణాలు లేవు. మొబైల్ రిపేరింగు, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ఐటీఐ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఉండాలి. సబ్బు, డిటర్జెంట్స్ తయారీ విద్యార్హత ప్రమాణాలు లేవు. చేపల పెంపకం విద్యార్హతలు ప్రమాణాలు ఏమీ లేవు. అడ్వెంచర్ టూరిజం, ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. మొబైల్ కార్ వాషింగ్ సర్వీస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మెకానిక్. బేకరీ అండ్ కన్స్ట్రక్షన్ యూనిట్ విద్యార్హత ప్రమాణాలు ఏమీ లేవు. బ్రిక్ క్లీన్, ఫ్లయాష్ బ్రిక్ ప్రొటెక్షన్ విద్యార్హత ప్రమాణాలు లేవు. సెరికల్చర్, సిల్క్ ప్రొడక్షన్ అర్హత ప్రమాణాలు ఏమీ లేవు. నీటి శుద్ధీకరణ అండ్ ఆర్ఓ ప్లాంట్ సెటప్ ఐటీఐ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఉండాలి. వెల్డింగు అండ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఐటీఐ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఉండాలి. జూట్ బ్యాగ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ తయారీ అర్హత ప్రమాణాలు ఏమీ లేవు. సోలార్ ఎనర్జీ ప్రొడక్ట్ సేల్స్ అండ్ ఇన్స్టాలేషన్ ఐటీఐ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ లేదా రిలేటెడ్ ఏవైనా ఉండాలి. సోలార్ ప్యానల్ అసెంబ్లింగు అండ్ ఇన్స్టాలేషన్ ఐటీఐ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ లేదా రిలేటెడ్ అయి ఉండాలి. కాయిన్ ప్రొడక్షన్ తయారీ విద్యార్హత ప్రమాణాలు లేవు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ స్టూడియో కనీసం 10వ తరగతి ఉండాలి. ఆయుర్వేద క్లినిక్, హెర్బల్ మెడిసిన్ స్టోర్ డిగ్రీ లేదా లైసెన్స్ పొందిన ఆయుర్వేద ప్రాక్టీషనర్ అయి ఉండాలి. జనరిక్ మెడికల్ షాప్ అండ్ ఫార్మా లేదా బీ ఫార్మా రిజిస్టర్ ఫార్మాస్టిక్ అయి ఉండాలి. బ్యూటీ పార్లర్ కనీసం 10వ తరగతి బ్యూటీషియన్ కోర్సులో సర్టిఫికెట్లు ఉండాలి. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ డిప్లొమా లేదా డిగ్రీ డిఎంఎల్టీ, బిఎంఎల్టీ, ఎంఎల్టీ ఇవి ఉండాలి.
ఇవి బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్, ఐటీఐ డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా సర్టిఫికేషన్, ఇవి నిర్వహణ, బ్యాటరీ నిర్వహణ లేదా ఎలక్ట్రికల్ సేఫ్టీ ఉండాలి. ప్యాసింజర్ ఆటో 3 వీలర్ లైట్ మోటార్ వెహికల్ ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా కలిగి ఉండాలి. ప్యాసింజర్ ఆటో 4 వీలర్ కమర్షియల్ లైట్ మోటార్ వెహికల్ ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ప్యాసింజర్ కార్లు 4 వీలర్ రవాణా వాణిజ్య ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వ్యవసాయ రంగం, వ్యవసాయ ప్రయోజనాల కోసం డ్రోన్లు, గ్రూప్ యాక్టివిటీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా డ్రోన్ టెక్నాలజీలో ఐటీఐ డిప్లొమా లేదా డీజీసీఏ ఆమోద సంస్థ నుంచి డ్రోన్ ఆపరేషన్ సంబంధిత స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ ఉండాలి. ఎస్సీ సబ్సిడీ రుణాలు దరఖాస్తు ఎలా చేయాలి? లబ్ధిదారుడు తన ప్రాథమిక వివరాలను apomms.apcfss.in వెబ్సైట్లో నమోదు చేసుకుని యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ పొందాలి. యూజర్ ఐడి రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నెంబర్, పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ కోసం ఓటీపీ అందించాలి. లబ్ధిదారుడు తన దరఖాస్తును పూర్తి చేసేందుకు చిరునామా, కులం, స్వయం ఉపాధి పథకం వివరాలను పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వాలి. దరఖాస్తుదారుడు తన వివరాలను పూరించిన తర్వాత సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకి స్వయోపాధి పథకాలు అందించేందుకు ఈ యొక్క సిస్టమ్ ప్రారంభించింది. కనుక నిరుద్యోగ యువత అయిన ఎస్సీ అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకుని అవకాశాలను పెంపొందించుకోండి. ఇది నేటి వీడియో. చూస్తూనే ఉండండి సేజ్ మీడియా.